హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. సో ఇవాళ మనం రామగుండం నియోజకవర్గంలో ఉన్నాం. రామగుండం అనేది మన దేశంలోనే అత్యంత ముఖ్యమైన నియోజకవర్గం. మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పిలుచుకునే కోల్ మైన్ ప్రాంతం. ఇక్కడ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ, ఎన్టీపీసీ, అలాగే మన బొగ్గు గనులు ఉన్న అత్యంత ముఖ్యమైన ప్రాంతం. మరి ఈ ప్రాంతం ఎమ్మెల్యే మన యువ నేత, యంగ్ అండ్ డైనమిక్ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఉన్నారు. మరి తనను ఉద్యమ నాయకుడిగా, రాష్ట్రంలోనే అత్యధిక కేసులు ఉద్యమ కాలంలో ఎదుర్కొన్న నాయకుడిగా, అట్లాగే జనం చందాలు వేసుకుని గెలిపించిన నాయకుడిగా చందర్కున్న పేరు రాష్ట్ర వ్యాప్తంగా మనందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు మరోసారి ఆయన బరిలో ఉన్నారు. రెండోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. మరి ఇక్కడ ముఖ్యంగా రామగుండంలో ఓటర్ తీర్పు చాలా విలక్షణంగా ఉంటుంది. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంది, లేదంటే ఏ పార్టీ హవా నడుస్తుందనే దానికి సంబంధం లేకుండా కార్మికులకు నచ్చిన వ్యక్తిని వాళ్ళు గెలిపించుకుంటారు. అది ఇక్కడ రామగుండం ప్రత్యేకత. మరి పోయినసారి వాళ్ళ మనసును గెలుచుకున్న చందరన్న ఈసారి కూడా వాళ్ళ మనసుని గెలుచుకోబోతున్నాడా, ఈసారి ఎంత మెజారిటీతో గెలవబోతున్నాడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న. ఎలా ఉన్నారన్న? నైస్. యా సూపర్ అన్న, మీ బ్లెస్సింగ్స్. అన్న అంటే ఈ ప్రశ్న ఈ టైంలో అడగకూడదేమో నాకు తెలియదు, బట్ విజయమ్మ లేని జీవితం ఎలా ఉందన్న? చాలా ఇబ్బందిగా ఉంది, చాలా కష్టంగా ఉందన్న. కుటుంబంలో ఎవరం కూడా లోటును తీర్చుకోలేనటువంటి చూసాను. ఇంటికి వస్తే మహాలక్ష్మి లేనంత అది ఆ ఫీలింగ్ కలిగింది నాకు. నేను ఆ రోజు వచ్చినప్పుడు అమ్మ నాకు చక్కగా టీ ఇచ్చారు. నాతో చెప్పిన చివరి మాట, చందర్ని ఎమ్మెల్యేగా చూడడమే నా జీవిత లక్ష్యం అన్నారు. నిజంగా అది ఇప్పటికీ నా కళ్ళల్లో మెదులుతుంది ఆ దృశ్యం. మొత్తానికి ఈ 5 ఏళ్ళు అలా గడిచిపోయాయి. సో ఏంటన్నా, ఎట్లా ఉంది రాజకీయం, రామగుండం రాజకీయం? రామగుండంలో ఉద్యమ కార్యాచరణ నుండి ప్రజల మధ్యలో ఉండి ప్రజల కష్టాలు, ప్రజల ఇబ్బందులు అన్నీ తెలిసిన వాడిని కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, ఏం చేస్తే ప్రజలకు ఉపయోగపడుతుందనేటువంటి పూర్తి ఆలోచన, పూర్తి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీస్సులతో ఈ యొక్క ప్రాంతంలో అనేక కార్యక్రమాలతోని, అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంటికి అందించేటువంటి కార్యాచరణ తీసుకోవడంతో పాటు అదేవిధంగా ఇక్కడ ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెంపొందించుకోవడం కోసం ప్రత్యేకంగా, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ కాలుష్యం, ఇక్కడ కాలుష్యం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం కావడం మూలన అనేక మంది అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. వాళ్ళకు ఒక ఉచిత వైద్యాన్ని అందించాలనేటువంటి ఒక గొప్ప ఆలోచన కొద్దీ కార్యాచరణను తీసుకున్నాం. కేసీఆర్ గారి ఆశీస్సులతో 500 కోట్లతోని ఒక మెడికల్ కళాశాలను ఈ ప్రాంతంలో పెట్టగలిగిన. జిల్లా కేంద్రంలో రావాల్సినటువంటి మెడికల్ కళాశాల ఇలా గోదావరి గన్లు 100% జిల్లా కేంద్రంలో రావాల్సింది కదా. అయితే దాన్ని తీసుకురావడంలో నిజంగా సఫలీకృతమైన. అట్లాగే ఐటీ పార్క్ గౌరవ కేటీ రమణ గారిని శంకుస్థాపన 30 కోట్ల రూపాయలు కూడా పెట్టి 100 ఎకరం 20 గుంటలలో మున్సిపల్ ఆఫీస్ వెనకాలనే కట్టబోతా ఉన్నాం. అది నిజంగా చాలా తృప్తిని, చాలా సంతృప్తిని ఇచ్చింది. చాలా ఏళ్ళుగా ఉన్న ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్య, సబ్ రిజిస్టర్ కార్యాలయం లేక అందరూ కూడా పెద్దపల్లికి వెళ్లే పరిస్థితి ఉంటుండేనా. ఆ పెద్దపల్లి వెళ్లి ఈ సబ్ రిజిస్టర్ రిజిస్ట్రేషన్ కోసం పోయేటువంటి వాళ్ళ కోసం ఈ సబ్ రిజిస్టర్ కార్యాలయం తేవడంతో చాలా సంతోషంగా ఉన్నారు ప్రజలు. అట్లాగే ఇంతకుముందు కోర్టు పోవాలంటే కేసులు అయితే పెద్దపల్లికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉండే. ఇక్కడ సీనియర్ సివిల్ జడ్జి కోర్టును 26 కోట్ల రూపాయలతో భవనాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ ప్రారంభం చేసినామన్నా. ఆ పనులు కూడా ప్రారంభమైనవి, నడుస్తూ ఉన్నాయి. అట్లాగే ఇక్కడ రామగుండం నియోజకవర్గంలో అనేక రోజులుగా పెండింగ్ ఉన్నటువంటి కుర్జీ కమ్ ల్యాండ్స్ పెద్దంపేటలో 1018 ఎకరాలు ఉంటుంది. ఆ యొక్క ల్యాండ్స్ కు సంబంధించి వాటిని పట్టాలు ఇచ్చేటువంటి విధంగా కార్యాచరణతోని కేసీఆర్ గారి ఆశీస్సులతోని
ఆ యొక్క పట్టాలు కూడా ఇస్తా ఉన్నాం. ఈ విధంగా రామగుండం నియోజకవర్గంలో గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు చేయలేనటువంటి పనులు అనేకం చేశాము. ప్రజలకు ఉపయోగపడే విధంగా పనులు చేసినందుకు నిజంగా చాలా సంతోషంగా తృప్తిగా ఉందన్న. వండర్ఫుల్ అన్న. కానీ అన్న ఒక్క మాట, మీరు చేసినవి చెప్తుంటే నాకే చాలా సంతోషంగా ఉంది. రేపు చాలా బాగా కష్టపడ్డారు, నాకు తెలుసు. మీరు పర్సనల్ గా మీరు చేసింది చెప్పుకోలేకపోతున్నారా, లేదంటే మీరు చెప్పింది జనం అర్థం చేసుకోలేకపోతున్నారా, లేదా ప్రతిపక్షాలు, జనం అనే కంటే ప్రతిపక్షాలు ఎందుకు చంద్రన్ ఏం చేయలేకపోయాడు అనే మాట ఎందుకు వస్తుంది? వాళ్ళకు ఈ ప్రతిపక్షాలకు మనం చేసినా కూడా వాళ్ళకు కనిపించదన్న, వాళ్ళు ఒప్పుకోరు కూడా. మెడికల్ కాలేజ్ కనిపిస్తుంది 500 కోట్ల రూపాయలతోని. అదే విధంగా ఇక్కడ మనకు 150 మంది స్టూడెంట్స్, 330 బెడ్ల దవాఖానా, 60 మంది డాక్టర్లతోని బ్రహ్మాండంగా ఇలా వైద్య సేవలు అందిస్తున్నటువంటి దవాఖాననే వాళ్ళు వేరే విధంగా మాట్లాడేటువంటి పరిస్థితి ఉన్నది అని అంటేనే ఇక వాళ్ళకు ఉన్నటువంటి దేన్ని ఒప్పుకోరు అనేది దాని ద్వారా అర్థమవుతుంది. అంటే మీరు హాస్పిటల్ తీసుకొచ్చారు అంటున్నారు కదా, మెడికల్ కాలేజ్ తీసుకొచ్చా అంటున్నారు. అక్కడ కూడా చంద్రన్న స్థానికులకు అవకాశం కల్పించకుండా స్థానికేతరులకే కల్పించారనే మాట విన్నా నేను. కరెక్టా అది? ఇవన్నీ అంటే దాంట్లో ఎలిజిబుల్ ఎవరు ఉంటారు, దాంట్లో టాలెంట్ ప్రకారం ఎంప్లాయ్మెంట్ విషయంలో ఎవరెవరు తీసుకుంటారు, దానికి మనకి ఏం సంబంధం ఉంటుంది అన్నది. అది అనవసరంగా మన మీదికి అది చేయడం తప్ప వేరేం లేదు. ఓకే ఓకే రైట్. ఈఎస్ఐ హాస్పిటల్ అంటే అత్యంత ఎక్కువగా కార్మికులు ఉండే ఈ ప్రాంతంలో ఈఎస్ఐ హాస్పిటల్ రాకుండా పోవడానికి చంద్రన్న వైఖరే కారణం. స్థలం చూపించలేకపోయాడు అని అన్నారు. స్థలం దొరకలేదా, మీరు చూపించలేదా? వాస్తవంగా స్థలం మేము ఒక కాడ రామగుండంలో చూపించినాము, దాన్ని వాళ్ళు ఫైనల్ చేయకుండా పెండింగ్ పెట్టినారన్న. తీసుకొని చూపించినాం. 5.5 ఎకరాలు కావాలంటే వేరే దగ్గర 3.5 ఎకరాలు కూడా చూపించినాం. చేస్తామని అన్నారు, ఇంకా అది పెండింగ్ లో పెడుతున్నది. అంతా సెంట్రల్ గవర్నమెంట్ వ్యవహారం. ఈఎస్ఐ హాస్పిటల్ అది అంటే అది ఏమన్నా కేటీఆర్ గారి ఇలాకా తరలిపోయిందా? అది ఏమన్నా లేదు, అట్లేం లేదు. మన దగ్గర ఉంటుందా, వస్తుందా? అంటే జనం లేదు వెళ్ళిపోయింది అనే దాంట్లో ఉన్నారు. మీరు క్లారిటీ ఇవ్వాలి జనాలకి. అట్లేం లేదు, అది ఇక్కడే ఉంటుంది, ఇక్కడికి వస్తుంది. దాంట్లో ఏం సందేహపడాల్సింది ఏం లేదు. ఓకే రైట్. అంటే దీర్ఘకాలికంగా చాలా సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి. రైట్. గోదావరి ముంపు ప్రాంతాలు కావచ్చు, తాగునీరు సాగునీరుకు సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, చాలా ఉన్నాయి. అవి ఏం పరిష్కారం కావట్లేదు అనే ఫీల్ లో ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? కాకుండా సాగునీటి కోసం పరిష్కారం కాలేదనేది కాదు, అని ఇలా వెల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ అప్పుడు కనీసంగా ఒక చుక్క నీరు ఇవ్వడానికి కూడా ప్రణాళిక చేసుకోలేదు. మేమే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 80 కోట్ల రూపాయలతోని ఒక లిఫ్ట్ ప్రారంభం చేసిండు. 17 కింద 20,000 ఎకరాలకు సాగునీరు అందించేటువంటి కార్యాచరణతో ఇలా ఒక ప్రణాళికాబద్ధంగా పోతున్నాం. అది తప్పకుండా ప్రతి ఎకరానికి నీళ్లు అందించేటువంటి విధంగా ముందుకు పోతాం. అంటే ముంపు తరచూ మునిగిపోయే ప్రాంతాల పరిస్థితి, అందుకోసమే కరకట్ట నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నాం. నీళ్లు ఎక్కువ వచ్చినప్పుడు రివర్స్ వాటర్ పెరగడం వలన ఇట్లాంటి సంఘటనలు అవుతున్నాయి. కాబట్టి వాటిని మనము ఈ కరకట్ట నిర్మాణంతోనే అది సాల్వ్ అవుతుంది అనేటువంటి ఆలోచన పోతే, కరకట్టను అడిగితే నిర్మాణం చేయాలని అడిగితే 102 ఎకరాలు 102 కోట్ల రూపాయలు దీనికి డబ్బులు అవుతాయని దాన్ని చేస్తున్నారు. చేస్తామని అంటే జనం ఇంకొక అంటే నేను చాలా మంది మిత్రులతో మాట్లాడాను, మన వాళ్ళతో ఇక్కడ లోకల్లో మాట్లాడినప్పుడు వాళ్ళు ఒక విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. అంటే మీరు ఏదైతే ఈ మన కార్మికులు ఏది మన రామగుండం స్టీల్ ఫ్యాక్టరీ అది సో ఆర్ఎఫ్సీల కార్మికుల విషయంలో మీరు 40% మాత్రమే పరిష్కారం చూపించారు, ఇంకా 60% ఇంకా జరగలేదు. మా చంద్రన్న అనుకొని మేము ప్రేమించిన వ్యక్తి మమ్మల్ని పట్టించుకోవట్లేదు అనే మాట నేను విన్నాను. దీనికి మీ సమాధానం? మాట్లాడము వాస్తవంగా వాళ్ళు కొంతమంది దళారులు దీంట్లో కొంతమందిని ఇబ్బంది పెట్టారు. అందుకే నేను ఇన్సెట్ గా తీసుకొని వాళ్ళ నుంచి పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టి ఇప్పించాను.
సార్ దాంట్లో వాళ్ళకు నేను కల్పించడం వరకు చూసుకున్నాను. వాళ్ళు మధ్యలో వాళ్ళు సెటిల్ చేసుకున్నారు. తీసుకున్న వాళ్ళు, ఇచ్చిన వాళ్ళు, ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఉన్నారు దాంట్లో కొంతమంది. అంత ఒక సెటిల్మెంట్ అయింది అనేది నేను అనుకుంటున్నాను. అంటే 60% కాలేదు అంటున్నారు. అటువంటిది అయితే నాకు ఎక్కడైతే వినపడలేదు. అటువంటిది ఎక్కడ వినపడలేదు. దీంట్లో మీ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా? 100% లేదు. నా పరిస్థితి, నేను ఒక ఎమ్మెల్యే అయ్యానన్నాక ఉద్యోగాల విషయంలో డబ్బులు తీసుకునే హీనమైన పరిస్థితుల్లో లేను. కానీ దుష్ప్రచారం అయితే జరుగుతుంది అంతే తప్ప నాకు తెలిసిన చంద్రన్న అలా చేస్తారని నేను అనుకోను. మొన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ మన చంద్రు తెలిసి తెలియక తప్పులు చేసినా కట్టున పెట్టుకోండి అని అన్నాడు అని విన్నాను నేను. సో దానికి దీనికి ఏమైనా లింక్ ఉందా? ఇంకా వేరే తప్పులు ఏమైనా చేశారా? ఏముంటుందన్న అంటే కామన్, అంటే ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే దాన్ని వేరే విధంగా అనుకోవద్దు అనే విషయం చెప్పాడు, కానీ ఈ విషయం కాదన్న. అవునా? సో అంటే ఇక్కడ జనం దానికి గుడిపెట్టి చంద్ర తప్పు చేశాడు అనే ఆలోచనలో దాన్ని మాట్లాడుతున్నారు జనం. అది తప్పు. సో రైట్. సో రాజకీయంగా ఎట్లా ఉందన్న ఇప్పుడు మీ పరిస్థితి ఎట్లా ఉంది? మీ ప్రత్యర్థులు చాలా బలమైన వాళ్ళు రంగంలోకి దిగినట్లున్నారు. అంటే బలం అంటే వాళ్ళు ఖండాలు చూపించుకుంటా అది చేస్తున్నారు. ఒకటి డబ్బు బలం చూసుకొని ఇక్కడికి వస్తున్నారు. మా దగ్గర ప్రజలు డబ్బులకు ఖండలకు భయపడే పరిస్థితి ప్రజలకు ఎవరైతే సేవ చేస్తారో, ప్రజలకైతే అందుబాటులో ఉంటారో వాళ్ళు నోట్లో నాలుకలాగా ఉండేటువంటి వాళ్ళని గెలిపిస్తారు ప్రజలు. మా దగ్గర ఉన్నటువంటి పర్టికులర్ పరిస్థితి అది. తప్పకుండా అటువంటి పరిస్థితి ఉంటుందనే విశ్వాసం. ఓకే, మీ ఇల్లు స్టోరీ ఏంటన్నా? దాని మీద చూసా రాత్రి కేటీఆర్ గిఫ్ట్ ఉంది ఏంటది? ఇప్పుడు నాకు కోరిక అన్న, మా భార్య అక్కడ కార్పొరేటర్ గా ఉండే, నేదాలుగా ఉండే 83 నుంచి అక్కడే ఉంటుంది. ఇంటికి వచ్చాను. ఇంట్లో మాకు ఆమె పేరు మీద ఒక ఇల్లు కట్టియాలనేది ఉండే. విజయమ్మ నిలయం అని ఒకటి కట్టించాము. అదే వాడలు ఉండాలి కదా అని విజయమ్మ నిలయం అని కట్టించాము. అప్పుడు ఆ సమయంలో మా అన్న కేటీఆర్ అన్నాడు, నాకు సహాయం చేశాడు కాబట్టి పెట్టాను. అంటే ఎక్కడ చూడలే అసలు అలాంటి సిచ్యువేషన్. కేటీఆర్ గారు చూసారా? తెలుసా? తెలియదు. కేటీఆర్ గిఫ్ట్ అని రాసిన విషయం తెలుసా? వండర్ఫుల్. అంటే మీ కృతజ్ఞతను చాటుకునే విధానం బాగా నచ్చింది. సో హ్యాపీ. అంటే నేను చూశాను, అంటే విజయమ్మ గారి విషయంలో మీరు ఎంత ఆర్తి, మీరు ఎంత తపన పడ్డారు, ఎంత దుఃఖపడ్డారు. మీ దుఃఖాన్ని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు నేను ఒకటి. మీరు రాత్రి బసవతారక హాస్పిటల్కి వెళ్ళి పొద్దున్న 4 గంటలకు మళ్ళా ప్రచారానికి ఇటు రావడం, ఇవన్నీ నేను చూసా. అంతే కృతజ్ఞత మీరు కేటీఆర్ గారి విషయంలో కూడా చూపిస్తున్నారు. సో ఇంకొకటి, ఇంత కష్టకాలంలో కూడా కేటీఆర్ గారు మళ్ళీ మీకు టికెట్ ఇచ్చారు. అంటే మీ మీద రకరకాల ఆరోపణలు ఏమేమో వచ్చినా సరే పట్టించుకోకుండా ఇచ్చారు. మీ ఇద్దరి మధ్య ఉన్న స్పెషల్ బాండింగ్ ఏంటి అసలు? ఉద్యమ పేగు బంధమే అన్న. మాకు ఇంకా వేరే, మేము కేసీఆర్ గారు 2001లో ఉద్యమ కార్యాచరణ మొదలుపెట్టినాడు. కేసీఆర్ గారితో తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తుందని అవిరామ ఉద్యమ కార్యక్రమంలో పోరాటం చరిత్ర. కేసులైనా కూడా ఎక్కడైనా కూడా కేసీఆర్ గారు ఒక పిలిపిస్తే మొత్తం అన్ని నియోజకవర్గాల కేంద్రాల కంటే మా నియోజకవర్గ కేంద్రంలో మొట్టమొదటి కార్యక్రమం చేసేవాళ్ళం. మొట్టమొదటిగా ఉద్యమాల్లో ప్రజలందరూ కూడా భాగస్వామ్యం చేసేవాళ్ళు. అందుకే కేసీఆర్ గారు అంటే మాకు బాగా ఇష్టం అన్న. వారి నాయకత్వంలో పనిచేయడం అనేది మా పూర్వజన్మలో చేసుకున్నటువంటి అదృష్టం కాబట్టి వారి నాయకత్వంలో పనిచేస్తున్నాం. అందుకోసమే ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఎదురైనా కూడా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా పార్టీని విడిచిపెట్టలేదు, కేసీఆర్ గారిని విడిచిపెట్టలేదు. రైట్. రాజకీయంగా చూస్తే అంటే విలక్షణంగా ఉంది. ఇక్కడ అందరూ ఏదైనా పార్టీ తరఫున పోటీ చేయాలని ట్రై చేస్తుంటారు, కానీ మన నియోజకవర్గంలో ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి తాతలు ఆడుతున్నారు చాలా మంది. ఏంటి దీనిలో లాజిక్? అంటే వాళ్ళకి స్వతంత్ర అభ్యర్థులుగా గెలిపిస్తారు అనే ఒక, అంటే ప్రజలు ఆనాడు ఉన్నటువంటి ఆ పర్టికులర్ పరిస్థితులలో ఓట్లు వేశారు. ఒకనాడు మాలమల్లేశము కుప్పల ఈశ్వర్ గారికి టికెట్ ఇచ్చినప్పుడు అట్లా వేశారు. తర్వాత నాకు టికెట్ ఇచ్చినప్పుడు అభివృద్ధి చేశాడు సోమవారం సత్యనారాయణ, అప్పుడు వేశారు. తర్వాత నాకు సంబంధించి 2 సార్లు నేను ఓడిపోయాను, ఉద్యమంలో పాల్గొన్నాను, ఉద్యమంలో త్యాగం చేశాను కాబట్టి నాకు సర్వం కుటుంబం అంతా కూడా త్యాగం చేశాను కాబట్టి ప్రజలను ఓటు వేశారు.
అంతే తప్ప ఎవరు పడితే వాళ్ళు ఇండిపెండెంట్ పోటీ ఓకే, ఇప్పుడు మీ ప్రత్యర్థి మళ్ళీ సోమవారం సత్యనారాయణ గారు కూడా ఇండిపెండెంట్ గా పార్టీలోంచి రాజీనామా చేసి మరి ఇండిపెండెంట్ గా చేస్తున్నారు ఆయన. ఏంటి ఆయన మీకు ప్రత్యర్థి అయినా ఇప్పుడు? లేదా ఆయన ఊహించుకుంటారు. ఇప్పుడు ఏంటి మరి మీ ప్రధాన ప్రత్యర్థి ఎవరు? కాంగ్రెస్ ఏనా? కాంగ్రెస్ బీజేపీ అనేది కొన్ని రోజుల తర్వాత తెలుసు. ఓకే, సో మీరు ప్రజల నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ప్రజలందరూ కూడా బాగా చైతన్యం, తప్పకుండా రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు పూర్తి అవగాహన ఉన్నటువంటి వాళ్ళు, అందులో పర్టికులర్ గా ఉద్యమకారుడిగా నా మీద ఒక అమితమైనటువంటి ప్రేమ గౌరవం కూడా ఉంటుంది. వారి ఆశీస్సులతో మళ్ళీ ఎమ్మెల్యేగా కావాలని కోరుకుంటున్నాను. రామగుండం నియోజకవర్గంలో అనేక పెండింగ్ లో ఉన్నాయి, ఇంకా పనులు చాలా ఉన్నాయి. మొన్న కేటీఆర్ గారు కూడా రామగుండంకి వచ్చినప్పుడు రామగుండాన్ని దత్తత తీసుకుంటామని కూడా ప్రకటించడం జరిగింది. అంతకంటే గొప్పగా ఈ యొక్క అభివృద్ధి కార్యాచరణలో అంతకంటే గొప్ప ఉండదు. ప్రజలు తప్పకుండా ఆశీర్వదిస్తారనేటువంటి విశ్వాసం అయితే నాలో ఉన్నది. ఎందుకంటే ఉదికు కేటీఆర్ గారు అభివృద్ధి చేస్తారనేటువంటి విశ్వాసాన్ని చెప్పిండు. ఇంకో రెండోది మన రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది ఇప్పటికే. కాబట్టి ప్రజలలో విశ్వాసం ఉంటుంది. అంటే అన్న, ఇంత పెద్ద ఇది నిజానికి దేశవ్యాప్తంగా అత్యంత కీలకమైన నగరం. ఎన్నో పరిశ్రమలు ఇంతకుముందు మాట్లాడింది, ఎన్టీపీసీ కావచ్చు, రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ కావచ్చు, బొగ్గుగల్లు కావచ్చు, దేశం అంతా ఇక్కడికి వచ్చే పరిస్థితి. పెద్ద పెద్ద వాళ్ళు ఇక్కడ ఒక విమానాశ్రయం లేదు. దీనికోసం ఎందుకు కృషి జరగట్లేదు? సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్నటువంటి ఒక పక్షపాత ధోరణి అన్న వాస్తవంగా ఇవ్వాల్సింది, ఖచ్చితంగా ఉండాల్సిన వసతినగర్ లో ఉండాల్సింది ఇవ్వాలని కూడా ఇప్పటికి కూడా డిమాండ్ చేస్తాం. ఓకే అన్న, ఇప్పుడు అక్కడ చాలా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లు కూడా ఆగవు. ఇది కూడా చాలా డిమాండ్ ఉంది. అది కూడా ఎందుకు నెరవేరట్లేదు? చాలా రోజుల నుంచి మా ఎంపీ గారు మేము చెప్తా ఉన్నాం, కానీ సెంట్రల్ గవర్నమెంట్ మేము ఏదైతే అడుగుతామో అది చేయరు వాళ్ళు. బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన ఏంటంటే, స్టేట్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ అడిగిన పనులు చేయరు వాళ్ళు. ప్రజలకు ఏది అవసరమో మేము అడిగితే కూడా దాన్ని పట్టించుకోరు వాళ్ళు. ఇలాంటి పరిపాలన బీజేపీ పరిపాలన. రైట్, కుందనపల్లి గ్రామం తీసుకుంటే వాళ్ళ ఇంట్లో తినేటప్పుడు కూడా బూడిద పడే పరిస్థితి. ఎన్టీపీసీ ప్రభావిత ప్రాంతం. మరి వాళ్ళ గ్రామాన్ని తరలించడమో పరిహారం చెల్లించడం ఏదో జరగాలి కదా, అది ఎందుకు జరగట్లేదు? మీరు పాదయాత్ర కూడా చేశారు, అది ఎవరు చేయాలి? అది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోవాల్సినటువంటి డిసిజన్. అది కూడా ఎన్టీపీసీ వాళ్ళు చాలా దారుణమైనటువంటి నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. మేము పెద్ద ఎత్తున పాదయాత్ర కూడా చేసినాం, సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి పోవాలనేటువంటి ఉద్దేశం కొద్ది వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు. మున్సిపాలిటీ డంప్ ప్రతిసారి గోదావరిలో కలుస్తుంది. అంటే నిధులు ఉన్నాయి కదా, ఎందుకు దాన్ని పరిష్కరించట్లేదు? ఈ మధ్య కాలంలో మన కలెక్టర్ గారు వేరే ల్యాండ్ అలర్ట్ చేయడం జరిగింది. డంప్ యార్డ్ ను వేరే కాడ ఏర్పాటు చేయబోతున్నాం. ఓకే రైట్. ముఖ్యంగా అంటే గోదావరి నది తలాపున గోదావరి ఉన్నా కూడా ఇక్కడ తాగునీరు సాగునీరు పరిస్థితి ఇబ్బందిగా ఉంది అనే మాట నేను వింటున్నా. ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? అట్లేం లేదన్నా, మంచిగా అందరికి కూడా తాగునీరు సాగునీరు బాగానే వస్తుంది. ఎప్పుడన్నా ఏదన్నా ఇబ్బంది అవుతే కూడా వాటిని మేము పరిష్కారం చేసుకుంటాం. కాళేశ్వరం బ్యాక్ వాటర్ స్నానానికి కూడా పనికిరావంటున్నాం. అంటే స్నానానికి పెద్ద ఇబ్బంది ఏం లేదు, ఫిల్టర్ అవుతున్నాయి వాటర్. అంటే ఎస్టీపీల ద్వారా కూడా జరగట్లేదు సరిగ్గా. ఎస్టీపీలు నిర్మాణం చేయాల్సి ఉంది, 5 ఏళ్లలో మళ్ళీ తప్పకుండా చేస్తామన్నా. ఓకే రైట్. ఇప్పుడు మీరు చందర్ మళ్ళీ వస్తే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీ మీద. ఈసారి ఏమైనా చేస్తాడని ఏం చేయబోతున్నారు? తప్పకుండా నా మొదటి లక్ష్యం మా ప్రాంతంలో ఉపాధి ఉద్యోగ అవకాశాలు యువకులకు కల్పించడం, అదే విధంగా మా దగ్గర ఉన్నటువంటి కరకట్ట నిర్మాణం చేయడం, విద్యార్థి మన మహిళలకు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయడం, ఒక సుందర పట్టణంగా ఒక సిరిసిల్ల ఒక సిద్దిపేట లాగా గోదావరి కనిని తీర్చిదిద్దడమే మా ప్రధానమైనటువంటి లక్ష్యం. ఆ కోరిక నెరవేరుతుందనేటువంటి విశ్వాసం నాలో ఉంది. రైట్. మీరే తీసుకొచ్చిన ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సింహం గుర్తు ఇక్కడ బాగా పాపులర్ రామగుండంలో. ఈసారి అది మీకు ఏమన్నా ఇబ్బందికరంగా మారే పరిస్థితి ఉందా? ఏమో వేచి చూద్దాం. అటువంటిది ఎవరైనా ఏమన్నా ఉండేది ఉంటే చూద్దాం. అట్లేం లేదు, పోయినసారి అట్లేం ఇబ్బంది ఉండదు. ఓకే రైట్. ఫైనల్ గా మీ యొక్క ప్రజలకు ఏం విజ్ఞప్తి చేస్తున్నారు? రామగుండం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా విజ్ఞప్తి,
మీ యొక్క ఆశీర్వాదంతో మీ యొక్క తమ్మునిగా మీ యొక్క కొడుకులాగా మొదటి నుండి మీకు సేవ చేయాలనే సంకల్పంతో ఈ యొక్క రామగుండం నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలకు అనేక ఉద్యమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ యొక్క ఉద్యమ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీరందరూ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఈ సాధించుకున్నటువంటి ఈ యొక్క తెలంగాణలో మనమంతా కూడా అందరం కలిసి బంగారు తెలంగాణ నిర్మాణం కోసం కూడా పాటుపడేటువంటి సందర్భం. కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. రేపు 400 రూపాయలకు గ్యాస్ సిలిండరు, అదేవిధంగా మన దగ్గర ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తెల్ల కార్డుకు సన్న బియ్యం ఇస్తానని ప్రకటించడం, అదేవిధంగా ప్రతి ఒక్క తెల్ల కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కేసీఆర్ బీమా ఇంటింటికి ధీమా అనేటువంటి గొప్ప పథకాన్ని ప్రవేశపెట్టడం, 3000 రూపాయలను ప్రత్యేకంగా సౌభాగ్య లక్ష్మి కింద మహిళా వృత్తి కింద ఇచ్చేటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు శ్రీకారం చుట్టడం మూలాన చాలా గొప్పగా ఈ యొక్క కార్యాచరణ జరుగుతుంది. తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంలో ప్రజలందరూ కూడా మళ్ళీ నన్ను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించాలని, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు తప్పకుండా పరిష్కారం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రైట్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అట్లాగే మీకు ఆల్ ది బెస్ట్, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అన్న. థ్యాంక్ యూ. సో ఈసారి మరింత మెజారిటీతో మీరు గెలవాలి. ఈసారి మంత్రిగా కూడా మిమ్మల్ని చూడాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా మనం మరి ఉద్యమ నాయకుడు, ప్రజలే చందాలు వేసుకుని గెలిపించిన యువ నాయకుడు మన చందర్ ఇంటర్వ్యూ. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్, సైనింగ్ ఆఫ్.